హలో, గుడ్ మార్నింగ్ అండి. నోరూరించే కారప్పొడి. నేనైతే ఈ విధంగా చేస్తాను. మునగాకండి అది. మునగాకుని మంచి ఉప్పుతో కడిగేసి ఫ్యాన్ కింద నేను గాలికి పెట్టడం జరిగింది. అదేవిధంగా కరివేపాకును కూడా కొంత తీసుకొని దాన్ని కూడా మంచిగా కడుక్కొని ఇంట్లోదేనండి 2 కూడా మంచిగా కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవటం జరిగిందండి. మరి తర్వాత ఇవన్నీ కూడా ఒక కళాయి తీసుకొని ఏమి ఆయిల్ వేయకోకుండానే విడివిడిగా వేపుకొని ఒక ప్లేట్‌లో వేసుకోవటం జరిగిందండి. మునగాకుని, తర్వాత కరివేపాకుని కూడా విడివిడిగా వేపుకోవటం జరిగింది. ఆయిల్ ఏమి వేయలేదు. వేయకుండానే ఆహ్, దాన్ని వేపేసి పెట్టుకోవటం జరిగిందండి పక్కన. తర్వాత పుచ్చగింజలు, తర్వాత పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు ఈ మూడిటిని కూడా 50 గ్రాములు తీసుకొని వేపుకొని పెట్టుకోవటం జరిగిందండి. తర్వాత ఇవి కాకుండా అవిసె గింజలండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంటారు. కొలెస్ట్రాల్ కూడా చాలా మంచిదని చెప్తా ఉంటారు. అవిసె గింజలు, తర్వాత నువ్వులను కూడా తీసుకోవటం జరిగిందండి. నువ్వులను కూడా వేపుకొని పక్కన మినుములు కూడా కొన్ని మాత్రమే తీసుకోవటం జరిగింది. వాటిని కూడా వేపుకొని పక్కన పెట్టుకోవటం జరిగిందండి. ఇట్లా ఇవన్నింటిని కూడా వేపుకొని పెట్టుకొని తర్వాత కొన్ని ధనియాలు, జీలకర్ర, కల్లుప్పు, 10 మాత్రమే ఎండుమిర్చి నేను తీసుకున్నానండి. కారం ఎక్కువ లేకుండా పిల్లలు కూడా తినొచ్చని. వెల్లుల్లిపాయలు ఇట్లా ఇవన్నీ తీసుకొని వీటిని విడివిడిగా మిక్సీ పట్టుకొని ఒక పాత్రలో వేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసి అవసరమైతే చేత్తో గట్టిగా నేనైతే గరిటెతో తిప్పి మంచిగా కలపటం జరిగిందండి. కలిపేసి వీటిని చిన్నపిల్లలు కూడా నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. పెద్దలు కూడా దీన్ని తినొచ్చండి. మొత్తాన్ని నెయ్యి వేసుకొని తినొచ్చు. ఉప్పు మంచిగా చూసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి గా ఉంటుందండి. అందరూ కూడా ఇష్టంగా తినేటటువంటి రెసిపీ ఇది. కారప్పొడి ఎంతో టేస్ట్‌గా ఉంటది ఇది. ఇది చాలా బాగుంటుందండి. కారం